హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక కొన్ని శారీస్తో పాటుగా అన్ని శారీస్ మీదకి మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయితే కనుక వచ్చేటువంటి కొన్ని హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ని కూడా షేర్ చేయడానికి ఈ వీడియోలో తీసుకొచ్చాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా డ్రెస్ ఎలా అనిపిస్తుంది, మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే కనుక ఒక ఐడియా వచ్చే ఉంటుంది కదా అండి. బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ దుపట్టా అయితే కనుక అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కలర్ కూడా అంతే బాగుంది, చాలా నీట్గా ఉందండి. ఇంకా బ్లాక్ బీడ్స్ పెట్టుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను. సో ఈ బుట్టాస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఒకవేళ దీని లింక్ అవైలబిలిటీ ఉంటే కనుక ఈ వీడియోస్తో పాటుగా డ్రెస్ లింక్ అండ్ నా పెట్టుకున్నటువంటి ఈ బుట్టలు జుమ్కీలు ఏవైతే ఉన్నాయో వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. హైలీ రికమెండెడ్. జ్యువెలరీ కానివ్వండి, నేను వేసుకున్నటువంటి డ్రెస్ కానివ్వండి, ఈరోజు నేను చూపించేటువంటి మగ్గం వర్క్ బ్లౌజులు కానివ్వండి, శారీస్ కానీ చాలా లేటెస్ట్గా గొల్లబామ శారీస్లా వస్తున్నాయి కదా, అవి కూడా ఈ వీడియోలో షేర్ చేయడానికి పట్టుకొచ్చానండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీడియో. అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియో చాలా తప్పకుండా యూజ్ అవుతుంది షాపింగ్ పర్పస్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో ఉంటేనే వీడియో పెట్టగానే మీకు అయితే కనుక వచ్చేస్తుందండి. స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒక 10,000 ఆ వ్యూ రాగానే మ్యాక్సిమం స్టాక్ అవుట్ అయిపోతున్నాయి, అందరూ కూడా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి అని చెప్పి పెడుతున్నారనమాట కామెంట్స్. కాబట్టి ఏదైనా తీసుకోవాలనుకుంటే కొంచెం హర్రీ ఉండి తీసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ కూడా అదే, మీరు తొందరగా చూసుకోవచ్చు, తొందరగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేట్ అయ్యే కొంచెం అక్కడ స్టాక్ అవుట్ అయిపోతుంది కదా. సో ఇవైతే కనుక ఈరోజు నేను షేర్ చేయబోయేటువంటి బ్యూటిఫుల్ ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ అనమాట. ఇవి చాలా మంచి రివ్యూస్తో చాలామంది తీసుకున్నటువంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. యాక్చువల్గా ఇవి 1000, 1300, 1200 ఈ రేంజ్లో అయితే కనుక ఉన్నాయన్నమాట. సో మనం వెళ్ళి ఇంత హెవీ వర్క్ తీసుకోవాలనుకుంటే అసలు పాసిబుల్ కాదు బయట మనం చేయించుకోవాలనుకుంటే. సో మనకేంటంటే ఇన్స్టెంట్గా వర్క్ అయిపోతుంది ఒకటి, అండ్ రెండోది వచ్చేసైతే కనుక టైం టేకింగ్. ఇప్పుడు సడన్గా కొన్ని ఫంక్షన్స్కి ఎట్లా అంటే అనుకోకుండా పడతాయి. అలాంటప్పుడు మనం వెళ్ళి చేయించుకోవాలనుకుంటే టైం అడుగుతారు, పర్టికులర్గా వెడ్డింగ్ సీజన్స్లో అసలు అవో కదా అండి. సో మనకేంటంటే ఇట్లాంటివి వేరే అదర్ శారీస్ మీద కూడా మనకి చక్కగా యూజ్ వస్తాయి, అట్ ద సేమ్ టైం బడ్జెట్లో అయిపోతాయి, ఇన్స్టెంట్గా మన పని కూడా అయిపోతుంది అనమాట. వేరే వాటికి కూడా మనం ఇది రీయూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికీ కూడా దీని మీద మన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అస్సలు వృధా కాదు. ఓవరాల్గా మగ్గం వర్క్లు అయితే కనుక దేనికో ఒకదానికి మనకి పనికొస్తాయండి ఖచ్చితంగా. అండ్ హెవీగా ఉండబోతున్నాయి ఈరోజు నేను చూపించేవి కూడా, తప్పకుండా మీకు నచ్చుతాయి. మెయిన్గా ఈ వర్క్ ఒకసారి చూడండి. ప్రజెంట్ ఈ వర్క్ అయితే బాగా వేసుకుంటున్నారు, సెలబ్రిటీలు కూడా ఈ వర్క్ అయితే కనుక వేసుకుంటున్నారండి. అండ్ ఇదైతే కనుక రియల్గా మనం చేయించుకోవాలనుకుంటే ఓకే ఒప్పుకుంటా. ఏమని, హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది, పట్టు ఉంటుంది, దీనికన్నా ఇంకా బాగా మంచి వర్క్ అయితే హైలైట్ అవుతుంది, అగ్రీడ్. బట్ ఇందులో మన అవసరం అక్కడ అర్జెంట్ ఇవన్నీ కాదు కదా అండి. సో ఇవేంటంటే బడ్జెట్ రేంజ్లో ఉంటాయి, ఇన్స్టెంట్ వర్క్ జరుగుతాయి, ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు మెటీరియల్ పైన అయితే కనుక మనకు వస్తున్నాయి కాబట్టి వీటికి వెళ్ళొచ్చు. సో క్వాలిటీ కావాలనుకున్నప్పుడు అవి మనం నిదానంగానే చేయించుకుని మెల్లగా కుట్టించుకోవచ్చు. మనం గగగా ఒరే నువ్వు కుట్రా కుట్టు అని చెప్పి అక్కడ తొందరగా కుట్టించుకొచ్చిన బొటెక్లో ఇచ్చి మనం బ్లౌజ్ చేయించుకున్న అటు వస్తుంది రాదు, వాళ్ళు హడావిడిగా కుడతారు, మనం అరుస్తాము అయిపోలేదా అది ఇదని. సో ఇవన్నీ లేకోకుండా ప్రజెంట్ మనం ఇలాంటివి అయితే కనుక యూజ్ చేసేసుకుని ఇలాంటి ఒకటి పెట్టేసేసుకుని నిదానంగా కుట్టించుకున్నామంటే కనుక హరీ లేకపోయినప్పుడు వర్క్ బాగా వస్తుంది, మగ్గం వర్క్ స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది. కాబట్టి హరిబరి లేకుండా చేయించుకోవాలి కొంచెం కాస్ట్లీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నన్ను అడిగితే. సో వర్క్ చూడండి, ఇది బ్యాక్ సైడ్, ఇదైతే కనుక మనకి ఫ్రంట్ నెక్ సైడ్. ఖచ్చితంగా పెట్టుకోండి, చాలా బాగుంది అసలు. వర్క్ అయితే మాత్రం మెయిన్గా హ్యాండ్ అదిరిపోయింది అసలు, చాలా బాగుందండి. హైలీ రికమెండెడ్. యాక్చువల్గా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, బ్లూ కూడా బాగుంది. ఈ మెయిన్గా జాలీ ఇక్కడ నెట్టెడ్ వచ్చింది కదా అండి, జాలీలా కనపడుతుంది అనమాట. ఇవి బాగా హైలైట్ అయ్యాయి. యాక్చువల్గా దీనికైతే కనుక ఇంకా అందం తీసుకొచ్చాయి. మేబీ ఇటు సైడ్ వర్క్ వచ్చింది కాబట్టి కనపట్టలేదేమో, కానీ ఇంకా ఇటు సైడ్ వేసి చూపెడతాను ఒకటి. అండ్ మీకు నచ్చిన కలర్ లేకపోతే మీకు మ్యాచింగ్ వచ్చేదో లేకపోతే మీకు కాంట్రాస్ట్ వచ్చేదో కానీ ఒకటైతే తీసి పెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మనీ వర్త్ నిజంగా. సో మనం అవసరానికి అయితే కనుక బాగా పనికి వస్తాయండి ఇవి. ఇలా వస్తుంది, తీసి పెట్టేసుకోండి, మళ్ళీ దొరకవు. ఇట్లాంటి ఐటమ్ ఏంటంటే హిట్ అయిందంటే కనుక ఖచ్చితంగా స్టాక్ అయిపోతుందండి. ఎంత హెవీగా ఉంది కదా, భారీ ఐటమ్. యాక్చువల్గా వెడ్డింగ్స్కి కానివ్వండి, మీరు ఒకవేళ గెస్ట్గా వెళ్ళిన వెడ్డింగ్ రిలేటెడ్లో ఏదైనా హెవీగా తీసుకోవాలనుకున్న గ్రాండ్ ఫంక్షన్స్ ఉన్నా కానీ చాలా బాగుంది. వర్క్ కూడా నెక్ కూడా బాగా వచ్చిందండి. క్లోజప్ లుక్ ఇస్తాను, ఒకసారి చూడవచ్చు మీరు. ఫోటోలో నేను చూసిన దానికన్నా ట్రస్ట్ మీ నాకైతే చాలా హ్యాపీని ఇచ్చింది ఈ బ్లౌజ్ చూడంగానే. ముందు వీడియోలలో నేను కూడా కుట్టిపిస్తాను దీన్ని, ఖచ్చితంగా మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే కనుక మరొక
బ్లౌజ్ అండి. ఇది కూడా బాగుంది. యాక్చువల్గా ఫోటోలో చూసిన దానికన్నా కూడా ఇంకా కూడా హై ఉన్నాయండి వర్క్ బ్లౌజులు చెప్పాలంటే. అబ్బా ఏమైనా ఉందా అండి, హ్యాండ్ అయితే వర్క్ సూపర్ వచ్చింది. అయితే నేను చెప్తాను చూడండి, డౌట్ రావచ్చు మరి ఈ స్టోన్స్ గమ్ము పెట్టి అతికిచ్చినవేనండి, కాబట్టి కొంచెం వాషింగ్లో జాగ్రత్తగా చూసుకోండి, అంత తొందరగా ఊడిపోవు. ఎందుకంటే బ్యాక్ సైడ్ లేవు చూడండి, ఇలాగా ఓన్లీ స్టిచ్ మాత్రమే చేసి ఉన్నాయి ఇవి మనకి. ఎక్కడ జరీ వర్క్, పూసలు, మనకి ఇవి ఈ ఏమంటాం మన స్టోన్స్ లాంటివి ఉంటాయి కదా ఇవి. సో ఇవన్నీ కూడా అంటే లైక్ మన ఆరీ వర్క్ రిలేటెడ్లో అయితే కనుక దీన్ని కూడా చేశారనమాట. సో తప్పకుండా అయితే కనుక మీకు నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇదైతే కనుక మనకి హాఫ్ పట్టు మెటీరియల్ 1 మీటర్ లెంత్ అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసింది. ఇదైతే కనుక మనకి హ్యాండ్స్, ఇదేమో బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ సైడ్ అయితే కనుక నెక్ అనమాట. సో కంప్లీట్గా అయితే కనుక హెవీగా వచ్చేసిందండి డిజైన్. తప్పకుండా చూడండి, మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కూడా హ్యాండ్ మెయిన్గా హైగా ఇచ్చారండి. లుక్ అనేది ఏంటంటే బాగా కనబడుతుంది, మెయిన్గా ఇలా వస్తుంది అనమాట. కంప్లీట్ మనకైతే కనుక గ్రాండ్ లుక్ రావడానికి మొత్తం అంతా కూడా కవర్ అయిపోతుంది హ్యాండ్ హెవీగా. సో మీకైతే కనుక వర్క్ వేసుకున్నప్పుడు బాగుంటుంది. సన్లైట్కైనా డే టైంకైనా కానీ లైక్ తలుక్కుమని మెరుస్తున్నాయి ఈ కుందన్స్, స్టోన్స్ ఏవైతే వచ్చాయో. అవుట్లైన్ కూడా ఇట్లయితే కనుక స్మాల్ బీడ్స్ లాంటివి, డ్రాప్ లాంటివి వేశారనమాట. సో ఓవరాల్గా అయితే కనుక కలర్స్ ఉన్నాయండి. నేనైతే రెడ్ తెప్పించాను. సో అన్ని పింక్ అట్లా కాకోకుండా కాంట్రాస్ట్ అంటే ఒకటి పింక్, ఒకటి గోల్డ్, ఒకటి రెడ్ లాగా తెప్పించాను అనమాట. సో మెరూన్ కాంబినేషన్లోనేమో అది వచ్చింది. నెక్స్ట్ అయితే కనుక మరొక ఇదండి, అన్ని శారీస్కి రిలేట్ అయ్యేలాగా. జనరల్గా గోల్డ్, సిల్వర్ ఒకటి పెట్టుకుంటే ఎన్నో శారీస్కి వేసుకోవచ్చు, బ్లాక్ కూడా అలాగే. సో నేనైతే కనుక గోల్డ్ తెప్పించాను. అసలు ఉన్నదే వెయిట్ ఉందండి, అసలు చాలా హెవీ పీస్ ఇది కూడా. ఇది మొత్తం వర్క్, వావ్, జస్ట్ వావ్ అండి, అసలు భలే ఉంది పీస్. మంచి క్వాలిటీ అంతే కనుక వచ్చింది. అయితే ఇది మనకేంటంటే టిష్యూ, సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి కదా అవి, ఇది హాఫ్ పట్టు మెటీరియల్ కాదు. మీకు ఓకే అయితే కనుక మీరు ఇలా తీసుకోండి. ఇది హ్యాండ్స్ ఇలా వస్తుంది, మొత్తం హెవీగా వేశారండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వర్క్ అంతా కూడా నేను మ్యాక్సిమం క్లోజప్ లుక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇదైతే కనుక మనకి ఈ ప్లేస్లో మనకి వచ్చినటువంటి నెక్ ఇలా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ హెవీగా ఇచ్చారు, మీకు అర్థమవుతుంది కదా అండి. చాలా బాగుంది, అసలు గ్రాండ్గా ఇచ్చారనమాట. అండ్ అంతే గ్రాండ్గా మనకి ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చారనమాట. లైక్ ఇట్లా వస్తుంది మనకి వర్క్ ఫ్రంట్కి కూడా. చూడండి, రెగ్యులర్గా ఇచ్చేదైతే కాదు, ఇది హెవీగా అయితే కనుక తీసుకున్నారనమాట. లైక్ ఏది ఉన్నా కానీ మనకైతే కనుక చక్కగా వచ్చేస్తుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఇంకా ఫినిషింగ్ ఇంకా బాగుంటుందండి. ఇవైతే కనుక నేను 3 మగ్గం వర్క్లు ఆర్డర్ చేశాను. రీసెంట్గా కామెంట్స్ కూడా చాలా ఉండే, మగ్గం వర్క్ రిలేటెడ్లో కావాలి, మగ్గం వర్క్ చూపించండి, హెవీగా చూపించండి అనేసి. సో ప్రజెంట్ ఉన్నటువంటి వెడ్డింగ్ సీజన్కి బాగుంటాయని అయితే కనుక దీన్ని తెప్పించాను. నెక్స్ట్ అండి, శారీ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. మంచి ఆనియన్ పింక్ కలర్ షేడ్లో అయితే కనుక వచ్చిందండి ఈ శారీ. దీనికైతే కనుక ఇలా సిల్వర్ వర్క్ బేస్డ్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ జరీ వర్క్లో బ్లౌజ్ ఓపెన్ చేస్తాను నేను ఒకసారి. అయితే కనుక శారీ గోల్డ్లోనే మనకైతే కనుక సన్న స్కాలప్ బోర్డర్తో అయితే కనుక దీని బోర్డర్ ఇలా వచ్చేసారు. సో దీనికి ఎన్నో రకాల కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే కనుక వేసుకోవచ్చు అండి. లైట్ వెయిట్ శారీ, అసలు మస్తుంది. కలర్ అయితే మాత్రం బాగుందండి, చాలా బాగుంది. ఇది మాత్రం పళ్ళు నుంచి అయితే కనుక చూస్తున్నాము. సింపుల్గా ఉంటుంది, కట్టుకుంటే కూడా బాగుంటుంది, కలర్ బాగుంది, స్లిమ్గా కనిపిస్తాము. అండ్ ఏదైతే కనుక మనకి బ్లౌజ్ కూడా చక్కగా ఉంది. శారీ చూస్తున్నాం, స్టార్ట్ చేసేసినాము. పళ్ళు సైడ్ నుంచి వెళ్తున్నామండి. శారీ లెంత్ చూసుకోండి ఒకసారి. కలర్ చక్కగా ఉంది, యాక్చువల్గా నైస్ కలర్, పేస్టల్ కలర్స్లోనే క్లాస్గా అనిపిస్తుంది. యంగ్స్టర్స్కి బాగుంటుంది, పర్టికులర్గా పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ శారీ బాగా కనెక్ట్ అవుతుందండి. లైక్ కొంచెం ఇది షిఫాన్ మిక్స్లా అయితే కనుక అనిపిస్తుంది అనమాట శారీ ఫ్యాబ్రిక్. ఇది మనకైతే కనుక ఎండ్. దీనికి వర్క్ ఈ బ్లౌజ్ వేస్తే మాత్రం ఇంకా లుక్ అనేది బాగా కనపడుతుంది యాక్చువల్గా. సో ఇట్లా వస్తుంది. అండ్ ఇంకేదైనా కాంట్రాస్ట్ టచ్లో ఉన్న బ్లౌజ్ వేసినా కానీ ఈ చీర బాగుంటుందండి. వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. సో నేనైతే ఈ కలర్ పెట్టాను, బాగుంది, మీకు షేర్ చేసేస్తున్నాను. ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి వర్క్ రిలేటెడ్లో హ్యాండ్స్కి హెవీగా మిడిల్ పార్ట్లో అయితే కనుక మనకి జరీ బూటీలో తీసుకున్నటువంటి ఈ డిజైన్ ఇట్లా వచ్చిందనమాట. సో ఇది శారీ అండ్ బ్లౌజ్. కలర్స్ చూసుకోండి. ఇది ఓపెన్ చేసినప్పుడు మీకు పక్కన ఇంకా వేరే కలర్స్తో అయితే కనుక శారీస్ కనపడతాయి కాబట్టి ఒకవేళ మీకు అందులోంచి ఏదైనా నచ్చింది అనుకుంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు. నాకు ఇది ట్రెండింగ్ కలర్ అనిపించింది కాబట్టి నేనైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను. స్కాలప్ బోర్డర్ అండి, మీరు చూసుకున్నట్లయితే కనుక మొత్తం సన్న జరీలోని సింగిల్ లైన్ పైన మనం
కుడతాం కదా, గొలుసు కుడతాం కదా, అలా అయితే కనుక వచ్చిందనమాట. సింపుల్గా కట్టుకోవాలి, కొత్తగా మంచి కలర్తో కట్టుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ మెయిన్గా ఈ బ్లౌజ్ వేసుకోకపోయినా కానీ మీరు ఇంకా ఏదైనా కాంట్రాస్ట్ రిలేటెడ్లో వేసుకున్నా కానీ సారీని ప్రతిసారి ఒక న్యూ లుక్ అయితే తీసుకురావచ్చు వేసుకున్నప్పుడల్లా కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, ఇది కూడా బాగుంది. గొల్లభామ రిలేటెడ్లో ఇప్పుడు ఈ సారీస్ ఇన్స్టాగ్రామ్లో చాలా హల్చల్ చేస్తున్నాయి అనమాట. ఇట్లా వస్తుంది మనకి, ఇది స్మాల్ బటర్ఫ్లై కాన్సెప్ట్లో వీటిని ఇలా చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా మీకు విప్పితే ఇంకా బాగా అర్థమవుతుందండి. పెద్ద బటర్ఫ్లై కాన్సెప్ట్. యాక్చువల్గా దీంట్లో నేను బటర్ఫ్లై ఆర్డర్ చేశానండి. యాక్చువల్గా గొల్లభామ స్టైల్లో కూడా ఉంది, దీని పక్కనే ఉంది ఇంకొక చీర కూడా. సో నాకైతే బటర్ఫ్లై వచ్చిందనమాట. నేను ఇప్పుడే చూసాను. యాక్చువల్గా నేను ఫోల్డింగ్లో ఉంటే అదే పెట్టాను అనుకున్నా, బట్ బటర్ఫ్లై వచ్చిండే. మేబీ బటర్ఫ్లై కూడా చూస్ చేశానులేండి, అంటే రెండు ఓపెన్ చేసి చూశాను ఏది పెడదాం అని. సో నేను బటర్ఫ్లై పెట్టుకున్నట్టున్నాను. సో ఇదనమాట బ్లౌజ్ అయితే. ఇది స్మాల్ ప్రింట్తో అయితే కనుక మనకి ఈ విధంగా బటర్ఫ్లై కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ విధంగా అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా బిగ్ బటర్ఫ్లైతో డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇలాగా బాగుంది కదా, కలర్ఫుల్గా అయితే కనుక కనిపిస్తుంది. కింద బార్డర్ అంతా కూడా ఇట్లా బిగ్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇట్లా బ్రైట్ లుక్లో తీసుకొచ్చినటువంటి ఈ ప్రింట్ బాగా హైలైట్ అవుతుందండి శారీకి. ఇదంతా కూడా ఒక బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. కింద పైన వచ్చి అయితే కనుక మనకి చిన్న బటర్ఫ్లైస్తోని మనకైతే కనుక హైలైట్ చేశారు. కొంచెం క్లోజప్ లుక్లో సెల్ఫ్లో కూడా ఒక స్మాల్ డిజైన్ ఉందండి. క్లోజప్ లుక్ చేస్తున్నాను, మేబీ కనపడుతుందని అనుకుంటున్నా. సో స్టార్టింగ్ పాయింట్ అయితే కనుక మనకి అటు నుంచి స్టార్ట్ అయింది కదండి. ఇది పళ్ళు పెద్ద బటర్ఫ్లైస్తో అయితే కనుక మనకి పళ్ళు అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి, గొల్లభామ ప్రింట్ అండ్ బటర్ఫ్లైస్. సో ఇదైతే కనుక తీసుకోవచ్చు సారీ ఇప్పుడు ట్రెండ్ ప్రకారంగా అయితే కనుక ఈ విధంగా ఉందండి. నైస్ కలర్. సో కొత్తగా వచ్చింది మనకి మీషోలో కూడా, నాకు తెలిసి ఇంకా ఎవరు కూడా చూపించుండరు. సో రెగ్యులర్గా ఎవరైనా ఒకవేళ షేర్ చేసే వాళ్ళు ఉన్నా కానీ చాలా లేటెస్ట్ డిజైన్ అండి. ఖచ్చితంగా తీసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక. ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ డిజైన్ కానీ కంప్లీట్లీ న్యూ పేస్టల్ కలర్ కూడా. యాక్చువల్గా ఇది కంప్లీట్ ఇంగ్లీష్ కలర్స్కి రిలేటెడ్గా దానిపైన అయితే కనుక ఈ బటర్ఫ్లైస్ని బాగా హైలైట్ చేశారు. ఇలా వస్తుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చండి. సో ఇన్ని కలర్స్ మల్టీ కలర్స్ పైన వచ్చింది కాబట్టి ఇంకా మీరు వేరే కలర్ కూడా రిలేట్ చేసి కూడా బ్లౌజెస్ అనేది వేసుకోవచ్చు. అది ఎంత పెద్ద బటర్ఫ్లై వచ్చిందో చూడండి పళ్ళు పైన, చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, ఇది కూడా గిఫ్టింగ్కి బాగుంటుందండి. సింపుల్గా కట్టుకునేదానికి కూడా బాగుంటుంది, ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి ఇంకా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో పూజలకి నోములకే కాదు, ఇదైతే కనుక లైక్ ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుందండి. మెయిన్గా ఒకవేళ గిఫ్టింగ్కి కలర్స్ ఉన్నాయి, మీరు అలా కూడా చూడొచ్చు. లైట్ వెయిట్గా చాలా చక్కగా ట్రెడిషనల్ సారీగా అయితే కనుక కనిపిస్తుందండి. ఇది ఎట్లా అంటే కాటన్ రిలేటెడ్లో అనిపిస్తుంది అనమాట. లైక్ కాబట్టి మీకు కరెక్ట్గా కూడా కూర్చుంటుంది సారీ అనేది. చిందరవందరగా అటు ఇటు అయితే కనుక జరిగిపోదండి చీర. సో మెయిన్గా ట్రెడిషనల్ లుక్ కోసం అయితే తప్పకుండా చూడొచ్చు. ఇది టాజల్స్ నుంచి అయితే కనుక పళ్ళు పార్ట్ నుండి చూస్తున్నాము. 2 సైడ్స్ కూడా బోత్ లెంత్లో అయితే కనుక మనకి ఇలాగా బార్డర్స్ అనేది వచ్చేసాయి. టాజల్స్ అయితే కనుక వచ్చాయి. ఈ మిడిల్లో ఏదైతే మనకి గ్రీన్ అలాగే గోల్డ్ కాంబినేషన్లో ఏదైతే ఈ ఫ్లవర్ ఇది వచ్చిందో కంప్లీట్ వీవింగ్ అండి. ట్రెడిషనల్ అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు. నేను క్లోజప్ లుక్లోనే చూపిస్తున్నాను, పెద్ద డిస్టెన్స్ కూడా లేదు నాకు కెమెరాకి. మీరు ఇంత క్లోజప్ లుక్లోనే చూస్తున్నారు యాక్చువల్గా అన్నిటినీ కూడా. ఇది మొత్తం అంతా కూడా శారీ యొక్క లుక్ అండి. మంచి కలర్, చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు కూడా. సో రెగ్యులర్గా ఉండే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది కాబట్టి తప్పకుండా మీరు చూడవచ్చు. పర్టికులర్గా ఈ గోల్డ్ అండ్ గ్రీన్ కూడా బాగా హైలైట్ అవుతుంది. బార్డర్ కూడా బాగా వచ్చిందండి. సో వేసుకుంటే మనకి లుక్ ఇలా ఉంటుంది. సింగిల్గా వేసినా స్టెప్స్ పెట్టుకున్న ఏ ఏజ్ వరకైనా పర్ఫెక్ట్ రిలేటెడ్ అయితే కనుక ఇది మనకి ఉంటుందన్నమాట. సో ఇదైతే కనుక నెక్స్ట్ దీని కలర్ కాంబినేషన్ ఒకవేళ గ్రీన్ కానీ గోల్డ్ కానీ ఏదైనా మీరు మగ్గం వర్క్ లాగా కూడా హెవీగా కూడా ఇంకా లుక్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ ఉందండి. అండ్ ఒకవేళ నచ్చింది అనుకుంటే మీరు ఇలా కూడా చూడవచ్చు. నైస్ డిజైన్, నైస్ కలర్, నైస్ శారీ. సో ఎలా అనిపించాయి కలెక్షన్స్? అయితే నచ్చాయనే అనుకుంటున్నాను. చక్కని శారీస్తో పాటుగా మంచి హెవీ వర్క్లో ఉన్నటువంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మీ షాపింగ్కి నేను హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నానండి. నా డ్రెస్ డీటెయిల్స్, జుమ్కీస్, నా అవుట్ఫిట్కి సంబంధించినవన్నీ కూడా రిలేటెడ్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి మీకు ఏది నచ్చినా కానీ పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై.